బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కేసుపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ జారీ చేసిన సమ్మన్లను సవాల్ చేస్తూ కవిత అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో పిటిషన్ను జస్టిస్ బేటా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం విచారించనుంది. సిఆర్పిసి నిబంధనల ప్రకారం విచారణ జరపడం లేదని కవిత ఆరోపించారు. ఇక మహిళను ఈడీ కార్యాలయానికి పిలిపించి ప్రశ్నించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తనపై ఎలాంటి బలవంతపు చర్యలను ఈడీ తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కవిత పిటిషన్లో కోరారు. కాగా ఏడాది కాలంగా కవిత కేసు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉండడంతో ఈడీ, సిబిఐ విచారణకు ఎమ్మెల్సీ కవిత గైర్హాజరవుతున్నారు. ఈ క్రమంలో దర్యాప్తు సంస్థల ముందు కవిత హాజరుపై సుప్రీంకోర్టులో విచారణతో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, గతంలో కూడా ఇప్పుడు సుప్రీంకోర్టులో విచారణ వాయిదా ఉంది కాబట్టి తను ఈడీ విచారణకు అయితే సహకరించలేదు అని అయితే స్పష్టంగా తెలుస్తోంది. మరి ఇవాళ సుప్రీంకోర్టులో ఎలాంటి ఆదేశాలు వచ్చే అవకాశం ఉంది? ప్రధానంగా లిక్కర్ కేసుకు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కి ఏదైతే ఈడీ నోటీసులు జారీ చేసిందో ఆ నోటీసులకు సంబంధించి ఆల్రెడీ ఆమె ఒకసారి ఈడీ ముందు హాజరైంది. సిబిఐ కూడా ఆమె నివాసానికి వచ్చి విచారణ జరిపించింది. ఇవాళ ఈ ఈడీ నోటీసులకు సంబంధించి తాను హాజరు కాలేనని చెప్పి ఆమె లేఖ రాసింది. దానికి సంబంధించి సుప్రీంకోర్టులో ఇవాళ ఆమె పిటిషన్ వేసింది. ఆ పిటిషన్ ఇవాళ సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. గతంలో ఈడీ కూడా ఆమె ఢిల్లీకి వెళ్లి ఈడీ ముందు ఏదైతే వాళ్ళు ప్రశ్నలు సంధించారో ఆ ప్రశ్నలకి ఆమె సమాధానాలు చెప్పింది. అట్లాగే టెలిఫోన్లకు సంబంధించి కూడా ఆమె ధ్వంసం చేసిందన్న ఆరోపణల్ని అవి నిజం కాదని చెప్పి ఆమె సెల్ ఫోన్లను కూడా తీసుకెళ్లి ఈడీ ముందు ఆమె ఉంచింది. అట్లాగే హైదరాబాద్ లోని ఆమె నివాసంలో సిబిఐ ఎంక్వైరీకి వస్తే సిబిఐ కూడా ఆమె సహకరించింది. తాను సహకరిస్తున్నా కూడా ఉద్దేశపూర్వకంగానే తనకి నోటీసులు ఇస్తున్నారనేది కవిత చేస్తున్నటువంటి ప్రధానమైన ఆరోపణ. దానికి సంబంధించి ఇప్పటికే ఈ విచారణకు తాను హాజరు కాలేనని, ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ వస్తున్న క్రమంలో తను ఎన్నికల ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి ప్రధాన ప్రచారకర్తగా ఉన్నందున సమయం ఇవ్వలేనని, దీంట్లో రాజకీయమైన కోణం ఉంది కాబట్టి తనను మానసికంగా అంటే రాజకీయంగా ఈ ఎన్నికలకు దూరం పెట్టాలన్న కోణంలోనే తనకు నోటీసులు ఇచ్చారని చెప్పి ఆమె ప్రధానంగా ఆరోపణలు చేసింది. దానికి సంబంధించి గతంలో లేఖ కూడా రాసింది. ఆ లేఖలో పేర్కొన్న అంశాలని ఆమె సుప్రీంకోర్టులో కేసు వేసింది. ఆ కేసుకు సంబంధించి ఇవాళ సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. ఈ విచారణలో ఆమె ఏదైతే ఈడీకి హాజరు కానని చెప్పిన అంశం ఉందో అంశం మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈమె ఈ ఈడీకి సంబంధించి లేఖల్లో ఆమె ఏదైతే అభిప్రాయం చెప్పిందో తను ఉద్దేశపూర్వకంగానే పొలిటికల్ గా తనని ఇబ్బంది పెట్టేందుకే ఇట్లాంటి కార్యక్రమాలు నడుస్తున్నాయని చెప్పి ఆమె ఏదైతే ఆరోపణలు చేస్తుందో దానికి క్లారిటీ ఇచ్చే విధంగా ఆమె సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్లు ఇవాళ విచారణకు రానుంది. ప్రతిభ. రైట్ వాసు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.